जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभ गिरिवरधारी। गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदानंदन व्रजजनरंजन। यशोदानंदन व्रजजनरंजन। यमुना तीरा यमुना तेरा वनता। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपीजन गिरिवरधारी। यशोदानंदन व्रजजनरंजन। यमुना तीरवनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् अभयचरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम చతుర్దశస్కందం 7వ అధ్యాయం దక్షిణిచే యజ్ఞ నిర్వహణం. తొమ్మిదవ శ్లోకం. సంధీయమానే శిరసి దక్షః రుద్ర అభివీక్షితః సద్యః సుప్తే ఇవ ఉత్తస్థౌ దదృశే చ అగ్రతః మృడం. సంధీయమానే శిరసి సంధీయమానే శిరసి
दक्षो रुद्राभिवीक्षितः दक्षो रुद्राभिवीक्षितः सद्यः सुप्त इवोत्तस्थौ सद्यः सुप्त इवोत्तस्थौ ददृशे चाग्रतो मृडम् ददृशे चाग्रतो मृडम् सन्धीयमाने शिरसि दक्षो रुद्राभिवीक्षितः सद्यः सुप्त इवोत्तस्थौ ददृशे चाग्रतो मृडम् सन्धीयमाने शिरसि दक्षो रुद्राभिवीक्षितः सद्यः सुप्त इवोत्तस्थौ ददृशे चाग्रतो मृडम् सन्धीयमाने शिरसि दक्षो रुद्राभिवीक्षितः ददृशे चाग्रतो मृडम् दक्षो रुद्राभिवीक्षितः सद्यः सुप्त इवोत्तस्थौ ददृशे चाग्रतो मृडम् आन्लैन ఎవరు చెప్తారు సంధీయమానే శిరసి दक्षो रुद्राभिवीक्षितः सद्यः सुप्त इवोत्तस्थौ ददृशे चाग्रतो मृडम् सन्धीयमाने शिरसि दक्षो रुद्राभिवीक्षितः सद्यः सुप्त इवोत्तस्थौ ददृशे चाग्रतो मृडम् हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु हरे कृष्ण संधीयमाने शिरसि दक्षो रुद्राभिवीक्षितः सद्यः सुप्त इवोत्तस्थौ ददृशे चाग्रतो मृडम् हरे कृष्ण సంధీయమానే సంధించక శిరసి శిరమును దక్షః దక్ష ప్రజాపతి రుద్ర అభివీక్షితః శివునిచే వీక్షింపబడి సద్యః వెంటనే సుప్తే నిద్రించువాడు ఇవ వలే ఉత్తస్థౌ మేల్కాంచనట్లు దదృశే గాంచెను చ కూడా అగ్రతః ఎదుట మృడం శివుని. అనువాద మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి వారిచే. పశుశిరమును దక్షుని మొండెమునకు సంధించినప్పుడు శీఘ్రమే అతడు చైతన్యమును పొందెను. అంతటా నిద్ర నుండి మేల్కాంచినట్లుగా లేచి ఆ ప్రజాపతి ఎదుట ఉన్న శివుని గాంచెను. భాష్యం: దక్షుడు గాఢ నిద్ర నుండి మేల్కాంచినట్లు లేచినని ఇచ్చట ఉపమానము వసకబడినది. ఇదియే సుప్త ఇవోత్తస్థౌ అనబడును. దీని భావనమేమనగా
నిద్ర నుండి మేల్కాంచిన పిమ్మట మనుషుడు తాను చేయవలసిన కార్యములన్నింటినీ వెంటనే గుర్తుకు తెచ్చుకొను. శిరచ్ఛేదముచే దక్షుడు చంపబడి ఆ శిరము భస్మము కావింపబడెను. అతని మొండెము నిర్జీవముగా పడి ఉండెను. కానీ మేక శిరమును అతని మొండెమునకు జోడించినంతనే శివుని కరుణ వలన అతడు తిరిగి చైతన్యమును పొందెను. అనగా చైతన్యము కూడా వ్యక్తిగతమే అని ఇది సూచించుచున్నది. మేక శిరమును పొందినప్పుడు నిజమునకు దక్షుడు వేరొక దేహమును పొందినట్లే అయినది. కానీ చైతన్యము వ్యక్తిగతము కనుక అతని దేహ పరిస్థితి మారినను చైతన్యం మాత్రము మార్పురహితముగా నుండెను. అనగా చైతన్యమునకు దేహముతో ఎట్టి సంబంధము లేదు. చైతన్యము ఆత్మను గూడి చరించినట్టిది. దీనికి సంబంధించిన చారిత్రక సంఘటనలు ఎన్నో కలవు. భరత మహారాజు వృత్తాంతము అటువంటిదే. భరతుడు రాజదేహము త్యజించిన పిమ్మట జింక దేహమును పొందినను పూర్వ చైతన్యమునే కలిగి ఉండెను. పూర్వము తాను రాజైనప్పటికీ మరణ సమయమున జింకను గూర్చిన ఆలోచన ఎందే మగ్నుడైన కారణమున జింక దేహమును ఇప్పుడు పొందవలసి వచ్చినదని అతడెరిగి ఉండెను. అనగా జింక దేహమును పొందినప్పటికీ అతని చైతన్యము రాజు దేహం నందలి చైతన్యంతో సమానముగా నుండెను. మనుజుని చిత్తము కృష్ణభక్తిమయమైనచో తదుపరి జన్మమున అనగా ఒకవేళ అన్యమగు దేహము లభించినను అతడు గొప్ప భక్తుడగుట నిస్సందేహమైన విషయం. ఇదే భగవానుడు కావించినట్టి చక్కని ఏర్పాటు. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణ ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీతపదగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథానుతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖానుతాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో శివుడిచే దక్షుడు తిరిగి తన శిరస్సును అంటే దక్షుడి యొక్క పూర్వపు దేహంలో సగభాగం అంటే మొండెము అక్కడ పడి ఉంది. దానికి శివుడు మేకతలను జోడించాడనమాట కదా. ఇక్కడ మనకి శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారంటే సుప్త ఇవోత్తస్థౌ అంటే గాఢ నిద్ర నుండి మేల్కాంచినట్లు దక్షుడు లేచి శివుడిని చూచాడంట. మరి శరీరం మారిపోయింది, పూర్తిగా మారలేదు అనొచ్చు. మనకి తన యొక్క దేహంలో మొండెము అలానే ఉన్నా సరే శిరస్సు అయితే మారిపోయింది కదా. సాధారణంగా ఆధునిక సైంటిస్టులు అందరూ ఏమంటారు, చైతన్యం అనేది మస్తిష్కంలో జరిగే చర్య వలన కలుగుతుంది అని చెప్పేసి అంటారు. చైతన్యం అనేది మస్తిష్కంలో రసాయనాల కలయిక వలన జరిగే ప్రక్రియ అని చెప్పేసి అంటుంటారు. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ఏం జరిగింది, పూర్తిగా శిరస్సు మారినా సరే చైతన్యం మాత్రం అలానే ఉంది. ఎలా ఉందంట, ఎలాగైతే ఒక వ్యక్తి నిద్ర నుంచి లేచిన తర్వాత తన పూర్వపు రోజున తనకు జ్ఞప్తికి ఉన్న విషయాలన్నీ కూడా మళ్ళీ అన్నీ గుర్తొస్తాయి. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, రాత్రి సమయంలో జీవుడు అన్ని విషయాలు మర్చిపోకపోతే నిద్రపోలేడు కదా. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది, ఏదో తీవ్రంగా ఆలోచన వచ్చిందనుకోండి నిద్ర రాదు. శరీరం అలసిపోయినా సరే నిద్ర రాదు, అవునా కదా. కానీ ఉదయాన్నే లేచిన తర్వాత ప్రతి ఒక్కరికి అన్నీ మళ్ళీ గుర్తుండాలి. మళ్ళీ గుర్తొస్తే తప్ప ఏ పని చేయలేము. సో అందుకని భగవంతుడు పరమాత్మ రూపంలో మనకి
అన్ని విషయాలు మర్చిపోయేలా అన్ని మనకి ఏవైతే గుర్తుకు రావాలో ఆ విషయాలు గుర్తు వచ్చేలా కూడా చేస్తుంటాడు అనమాట. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ, అది పరమాత్మ అనమాట. పరమాత్మ హృదయంలో మనకి హృదయంలో ఉండి ఏది గుర్తు గుర్తు చేసుకోవాలి, ఏది మర్చిపోవాలని చెప్పేసి నిర్ణయిస్తాడు. కానీ అది ఆ యొక్క చైతన్యం అనేది కూడా ఆత్మకి ఉంటుంది, అంతేగాని తలలో మెదడు భాగంలో ఉండేది కాదనమాట చైతన్యం. హృదయంలో ఆత్మ ఉంటుంది, ఆత్మ ద్వారానే చైతన్యం అనేది శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది. అది మనకు భగవద్గీత చెప్తుంది కదా. ఆ విధంగా శరీర మార్పు అనేది ఇక్కడ అంటే మనకి సాధారణంగా బయట చెప్తుంటారు, ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ బాడీలీ పార్ట్స్, శరీర అవయవాలను మార్పు చేస్తుంటారనమాట. శరీరంలో అనేక అవయవాలు పాడైనప్పుడు మారుస్తూ ఉంటారు. ఈ రోజుల్లో డాక్టర్లు మనం చూసినట్లయితే అలా చేస్తుంటారు. హృదయాన్ని కూడా మారుస్తున్నారు, కాలేయము, మూత్రపిండాలు, రకరకాల అవయవాలు మారుస్తున్నారు. చర్మం కూడా మారుస్తుంటారు. ఇలా రకరకాల అవయవాలు మారుస్తుంటారు. కానీ మరి నవీన వైజ్ఞానికవేత్తలందరూ కూడా ఎంత అభివృద్ధి చెందినా సరే వాళ్ళు ఇంకా తలను మార్చలేకపోయారు కదా. చాలాసార్లు ప్రయత్నించారంటే కానీ అది కుదరలేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ చైతన్యం అనేది తలలోనే ఉంటుంది, ఇంకా అది ఒకసారి తలను వేరు చేస్తే అది చైతన్యం మళ్ళీ తిరిగి తీసుకురావడం కష్టమని వాళ్ళు నిర్ధారించారన్నమాట. కానీ మనకి ఇక్కడ శాస్త్రానుసారంగా చూసినట్లయితే మరి ఇక్కడ దక్షుడికే కాదు, ఇక్కడ దక్షుడికి శిరస్సు మార్చింది, శిరస్సు మార్పిడి శస్త్రచికిత్స చేసింది ఎవరు? శివుడు. శివుడికి కూడా ఒకసారి అలా జరిగిందండి, తెలుసు ఎవరికైనా? విఘ్నేశ్వరుడికి జరిగింది, శివుడికి కూడా జరిగిందంట. శివుడికి అనుభవం ఉందన్నమాట, ముందుకు విఘ్నేశ్వరుడు కూడా చేశారు, శివుడు కూడా అలా జరిగిందంట ఒకసారి. అది పురాణంలో చెప్తారు, అంతగా ప్రాచుర్యంలో ఉన్న ఏంటి విషయం కాదు. కానీ ఒకసారి శివుడు కైలాసంలో ధ్యానం చేస్తుండగా ఆయన చేసే తపస్సుకి శరీరం అంతా కూడా వేడెక్కిపోయి ఆయన భరించలేకపోయాడంట. ఆ వేడిలో శరీరంలోని వేడి పెరగడం వలన తన కంఠంలో విషం ఉంది, ఆ విషం ఇంకా బాధించడం జరిగిందంట. దానివల్ల శివుడు గోకర్ణ సంథింగ్ నాకు గుర్తు రావట్లేదు, చాలా రోజుల క్రితం విన్నాను. అయితే గోకర్ణ అనే గోకర్ణ కాదు, ఇంకో కర్ణ అనే దేవత ఎవరైనా ఉన్నారా? సో ఆ దేవత దగ్గరికి వెళ్తారు, అక్కడికి వెళ్ళేసి శివుడు చెప్తాడనమాట, ఇలా శరీరం అంతా వేడెక్కింది, నా శిరస్సును తీసివేయమని చెప్తారనమాట యాక్చువల్లీ. సో అయితే అప్పుడు నరసింహస్వామి వస్తాడంట. నరసింహస్వామి వచ్చేసి శివుడి యొక్క తలను తొలగించి మరి అందులోని తన గొంతులోని విషాన్నంతటిని కూడా తీసివేసి నరసింహ భగవానుడు తీసుకుంటాడు. నరసింహ భగవానుడు ఆ యొక్క గరలనంతా కూడా తీసుకొని మళ్ళీ శివుడి యొక్క శిరస్సును మళ్ళీ యథాస్థానంలో పెడతారంట. ఈ విధంగా పురాణాల్లో చెప్పబడింది. ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో లేదు, కానీ అలా చెప్తారన్నమాట. శివుడి కూడా అలా జరిగింది. అందుకని నిజంగా నీలకంఠుడు శివుడని చెప్పబడినప్పటికీ కూడా నిజంగా అది నరసింహస్వామి కూడా ఆ విషయాన్ని తీసుకున్నాడు. కానీ నరసింహస్వామికి ఆ కంఠం అనేది ఇంకా నీలంగా మారలేదు, గరళాన్ని స్వీకరించింది అంతిమంగా నరసింహస్వామి అని చెప్తారనమాట. ఎనీవేస్ పురాణాల్లో ఎన్నో రకాల వృత్తాంతాలు ఉన్నాయి. అవి విని కొందరు శివుడు గొప్ప అని చెప్పేసి అంటారు, కొందరు వైష్ణవులు ఇలాంటివి సృష్టించారంటారు అంటుంటారు. కానీ ఇవి పురాణాల్లో ఉన్నవి అన్నీ కూడా జరిగాయి. వాటిని
ఆచార్యులు ఏ విధంగానైతే వాటిని వివరించారో ఆ విధంగా మనం స్వీకరించాలన్నమాట. ఉం? సరే, ఏదేమైనప్పుడు కూడా ఈ శిరస్సు మార్పిడి శస్త్రచికిత్స జరిగింది ఎవరికి? దక్షుడికి. ఈ దక్షుడికి ఎప్పుడైతే తన శిరస్సు మారిందో తన చైతన్యం కూడా తిరిగి వచ్చింది, కానీ చైతన్యంలో మార్పు కూడా వచ్చింది. మార్పు అంటే తన పూర్వపు జ్ఞాపకాలన్నీ ఉన్నాయి, కానీ పూర్వ చైతన్యంలో ఉన్న మలినాలన్నీ తొలగిపోయాయి అన్నమాట. అందుకనే తనకు చైతన్యం రాగానే వెంటనే తను పశ్చాత్తాపడ్డాడు. తన యొక్క కూతురి శరీరం భస్మం అయిపోయి అక్కడ పడి ఉండడాన్ని చూసి తన హృదయం కరిగిపోయిందంట. తర్వాత వెంటనే శివుడిని చూడగానే తనలోని మళ్ళీ తొలగిపోయి శివుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు అనమాట. తర్వాత శ్లోకాల్లో మనం చూస్తాం. కానీ చైతన్యంలో మార్పు అనేది జరిగింది. బాగుంది కదా, మనకు కూడా అలా ఉంటే బాగుంది కదా. ఎన్నో మళ్ళాలు ఉన్నాయి, కామం, క్రోధం, లోభం, మోహం, మదమాచార్యాలు అన్నీ కూడా మన శిరస్సులో మన చైతన్యంలో నిండిపోయి ఉన్నాయి. మార్చుకోవాలంటే శిరస్సు మార్పిడి శస్త్రచికిత్స చేసుకుంటే బాగుండదు. కానీ ఏ శిరస్సులో, అన్ని శిరస్సుల్లో భౌతిక మలినాలను ఉన్నాయి. అంటే భౌతిక శరీరాలన్నింటిలో కూడా మలినాలు ఉన్నాయి, కానీ నిజంగా అదే శరీరాల్లో కాదు. మన చైతన్యం తగినట్లుగా శరీరం అనేది వస్తుంది, కానీ మలినం అంతా కూడా చైతన్యంలో ఉంది. అందుకనే చైతన్యంలో మార్పు రావాలంటే, చైతన్యంలో ఉన్న మలినాలను తొలగిపోవాలంటే శరీరం మార్చాల్సిన అవసరం కూడా లేదు. సాధారణంగా మనం ఏం చేస్తుంటాం, ఏం చెప్తుంది భగవద్గీత? అంత్యకాలంలో ఎటువంటి చైతన్యం కలిగి ఉంటామో అదే చైతన్యం తర్వాత జన్మలో ఎం వాపి స్మరన్ భావన్ త్యజత్యంతే కలేవరం తం తం ఏవైతే కౌంతేయ సదా తద్భావ భావిత. అంత్య సమయంలో ఎలాంటి భావాన్ని అయితే కలిగి ఉంటామో అదే భావంతో తర్వాత జన్మలో కూడా శరీరాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏ భావాలు అయితే మన యొక్క చైతన్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయో అవే భావాలని, ఆ భావాలకు అనుగుణంగా శరీరాన్ని పొందుతాం తర్వాత జన్మలో. ఈ జన్మలో ఎలాంటి ప్రవర్తనతో, ఎటువంటి సాంగత్యం వలన, ఎటువంటి కర్మ వలన మన చైతన్యం అనేది ప్రభావితం చెంది ఎటువంటి భావాల్ని మనం పెంపొందించుకుంటామో అంతిమ సమయంలో ఆ భావాలు అలానే చైతన్యంతో సహా తర్వాత శరీరానికి మారుతాయి అన్నమాట. అదే భావాలని పొందుతాం. కానీ ఇక్కడ ఏంటంటే శరీరం మార్చకపోయినా సరే మన చైతన్యాన్ని అనేది మార్చుకోవచ్చు. అంటే మార్చుకోవచ్చు అంటే పూర్తిగా మార్పు అనేది కాదు, చైతన్యాన్ని పవిత్రం చేసుకోవచ్చు. చైతన్యంలో ఉన్న మలినాలన్నీ కూడా తొలగించుకోవచ్చు. శిరస్సు మార్పిడి అనేది అవసరం లేదు. ఇక్కడ కేవలం శిరస్సు మార్పిడి వలన జరిగింది. ఇక్కడ ఎవరు దక్షుడి యొక్క చైతన్యం అనేది మారలేదన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్పారంటే శివుడిని దర్శించుకున్న తర్వాత ఆయన చైతన్యం మారినట్లు ఇక్కడ వివరించబడింది అనమాట. శివుడిని చూడగానే ఆయన యొక్క, అంటే భక్తుడు కాబట్టి ఆయన యొక్క చైతన్యం మారిందని చెప్పారు. కానీ శివుడిని ముందు కూడా చూశాడు కదా దక్షుడు. శివుడిని ముందు కూడా చూశాడు, కానీ అప్పుడు తన హృదయంలో ఎందుకు మార్పు రాలేదు? మనం సాధారణంగా చెప్తుంటాం ఏంటి, సాధుసంగ సర్వశాస్త్రే కోయ్, లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధి హోయ్. అంటే మరి శివుడు గొప్ప భక్తుడు, ఆయన సాంగత్యం, ఆయన దర్శనం చేత దక్షుడిలో మార్పు వచ్చినట్లు మనకు అనిపిస్తుంది ఇక్కడ. కానీ కేవలం దర్శనం చేత మార్పు వచ్చినట్లయితే శివుడిని ముందు కూడా చూశాడు. మరి అప్పుడు ఎందుకు మార్పు రాలేదు దక్షుడిలో? ఒకటి, తనకు శిక్ష విధించబడింది. తన యొక్క శరీరం అనేది చూసుకొని ఆయన జీవితాంతం అలానే గుర్తుండిపోతుంది అతనికి కదా. ఎందుకంటే మనం సాధారణంగా చూస్తుంటాము, దేవతలైనా సరే తప్పు చేసినప్పుడు భగవంతుడు మందలిస్తూ ఉంటాడు. ఇంద్రుడిని మందలించాడు, బ్రహ్మను మందలించాడు భగవంతుడు. కొన్నిసార్లు ఇంద్రుడు చేసిన తప్పుకి ఆయన శరీరం అంతా కూడా కళ్ళు వచ్చాయన్నమాట కదా. మరి ఎందుకంటే జీవితం అంతా తనకు గుర్తుండిపోవడానికి. కానీ కృష్ణుడు ఇంద్రుడిని మొదటిసారిగా మందలించినప్పుడు ఆయనని కేవలం, అంటే చాలా ఏమంటారు,
ఆ? లేదు లేదు, అంటే గ్రాస్గా కాకుండా, అంటే స్థూలంగా కాకుండా సూక్ష్మంగా మందలించాడు అనమాట యాక్చువల్లీ. ఆ మందలింపుతోనే ఇంద్రునిలో మార్పు అనేది వచ్చింది. కానీ దక్షుడికి కేవలం మందలింపుతో మారే ఆ, మనస్తత్వం లేదన్నమాట. కాబట్టి ఆయనకి శిక్ష విధించాల్సి వచ్చింది, శిరస్సును మార్చవలసి వచ్చింది అనమాట యాక్చువల్లీ. ఇలా మరి యూనో అధికారం ఉన్నప్పుడు అహంకారం పెంపొందించుకోకుండా ఉండడం చాలా కష్టం. మనం చూసాం ఇంద్రుడిని శిక్షించిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఆయన తప్పు చేస్తూనే ఉన్నాడు. అలాగే దక్షుడు కూడా, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ సన్నివేశంలో దక్షుడు యొక్క చైతన్యం మారినట్లు మనకు తెలుస్తుంది. తర్వాత శివుడిని ప్రార్థిస్తాడు కూడా, తను తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడతాడు, క్షమించమని వేడుకుంటాడు. మళ్ళీ యజ్ఞం చేసి శివుడికి చెందాల్సిన భాగాన్ని తనకి ఇస్తాడు కూడా. అంతా బాగానే ఉంది. కానీ తర్వాత మనకి భాగవతంలో తర్వాత చూస్తాం, దక్షుడు తర్వాత మన్వంతరంలో ఎలా జన్మిస్తాడు తెలుసా ఎవరికైనా? ఎలా? రచయితలకు తండ్రిగా వస్తాడనమాట యాక్చువల్. కుమారుడు కదా. కుమారుడిగా పుడతాడా? సో రచయితలకి ఎనీవేస్ మళ్ళీ జన్మ తీసుకుంటాడు. కానీ అప్పుడు మళ్ళీ నారదుణ్ణి అవమానిస్తాడు అనమాట, నారదుణ్ణి శపిస్తాడు. మళ్ళీ భక్తుల్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాడు. అంటే మరి ఆయన చైతన్యంలో పూర్తి మార్పు అనేది జరగలేదు. సాధారణంగా చూస్తుంటాం, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైన అపరాధం చేస్తుంటారు, ఏదో ఒక రకమైన తప్పు చేస్తుంటారు. కొన్నిసార్లు పశ్చాత్తాపడవచ్చు కూడా, మనలో కూడా మనం చూడొచ్చు. మనకు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు చాలా పశ్చాత్తాపం అనిపిస్తుంది, అరే ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది. కానీ మళ్ళీ నిర్లక్ష్యం వలన మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తుంటాం మనం కదా. ముఖ్యంగా ఏంటంటే ఈ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు చేయడం సహజం. ఎందుకంటే ఉన్నత స్థానంలో ఉండి అహంకారం లేకుండా ఉండడం అనేది అంత సులభం కాదు. మనం చూస్తుంటాం, మనం చెప్తుంటాం మనం యాక్చువల్లీ, ఏంటి ఇంత పెద్దవాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారని మనకు అనిపిస్తుంది. కానీ అంత సులభం కాదు. బ్రహ్మస్థానంలో ఉన్నా సరే అహంకారం అలానే ఉంటుంది. నేను బ్రహ్మ అనే అహంకారం ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట యాక్చువల్లీ. కాబట్టి మరి ఎంతో పరీక్షను ఎదుర్కొన్న తర్వాతనే దేవతలు కావచ్చు, ఉన్నత స్థానంలో ఉన్నవారు ఎవరైనా సరే ఆ స్థానాన్ని పొందుతారు. అయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళ యొక్క అంటే అహంకారానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకి పూజా ప్రతిష్టలు అనేటివి లభిస్తాయి అన్నమాట కదా. ఆ పూజా ప్రతిష్టలు లభించినప్పుడు కూడా అహంకారం లేకుండా ఉండడం అనేది సులభం కాదు. అందుకనే చెప్తుంటాం, మనం చూసాం గొప్ప గొప్ప రాజులు కూడా. ఇప్పుడు చూడండి, మనకి పాండవుల్లో యుధిష్ఠిర మహారాజు రాజు అయినప్పుడు కూడా ఆయనలో ఎక్కువగా అహంకారం మనం చూడమన్నమాట యాక్చువల్లీ. సో అది గొప్పతనం అన్నమాట యాక్చువల్లీ. ఉన్నత స్థానాన్ని పొందడం కంటే కూడా ఆ స్థానానికి వెళ్ళిన తర్వాత కూడా అహంకారం ప్రదర్శించకపోవడం, అది నిజంగా గొప్పతనం అనమాట యాక్చువల్లీ. ఉన్నత స్థానాన్ని పొందడం గొప్పతనం కాదు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉన్నత స్థానాన్ని పొందడం అంటే జీవి ఆ శాస్త్రాల్లో వివరించిన ఏ పుణ్యకార్యం చేసినా సరే జీవి సహజంగానే ఉన్నత స్థానానికి వెళ్తారనమాట యాక్చువల్లీ. భగవద్గీత ఏం చెప్తుంది? ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. సత్వగుణంలో వ్యవహరించే వాళ్ళందరూ కూడా ఊర్ధ్వ స్థితిని పొందే అవకాశం ఉంటుంది యాక్చువల్లీ. కానీ ఆ స్థాయిని నిలుపుకోవడం మాత్రం కష్టం. అందుకని క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. సో ఆ విధంగా మళ్ళీ మళ్ళీ జరుగుతుందన్నమాట. అందుకని చైతన్యం మార్చుకోవడానికి అందరూ ప్రయత్నించాలి. చైతన్యం తమోగుణం నుండి రజోగుణానికి, రజోగుణం నుండి సత్వగుణానికి వెళ్ళాలి. కానీ సత్వగుణం నుండి మళ్ళీ శుద్ధ సత్వానికి వెళ్ళకపోతే మళ్ళీ రజస్తమో గుణాల యొక్క ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట సత్వగుణంలో ఉన్న వాళ్ళకు కూడా. అందుకని కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమాత్మ త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఈ సత్వగుణాన్ని కూడా అధిగమించాలి. సత్వగుణం కూడా బంధకారకమే. సత్వగుణంలో ఉన్న వాళ్ళు కూడా ఇతర గుణాలతో విభేదిస్తుంటారు ఇప్పటికీ. కానీ శుద్ధ సత్వంలో ఉన్నవాళ్ళు ఇతర గుణాలతో విభేదిస్తారా?
త్రిగుణాల ప్రభావం ఉండదు, కానీ ఇతర గుణాల పట్ల విభేదం అనేది ఉండదా? మరి విభేదం ఉండదంటే వాళ్ళతో ఏకీభవిస్తారా? ఇప్పుడు సాధారణంగా మనం చూస్తుంటాం త్రిగుణాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా విభేదాలు, వాళ్ళ యొక్క వాళ్ళ అభిప్రాయాల్లో విభేదాలు మనం చూడొచ్చు. సత్వగుణంలో ఉన్న వాళ్ళు కూడా ఇతర గుణాలతో ఉన్న వాళ్ళతో విభేదిస్తుంటారు అన్నమాట. వాళ్ళ అభిప్రాయాలు భిన్నంగా ఉండొచ్చు. కానీ శుద్ధ సత్వంలో ఉన్న వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి? చేంజ్ ఉండదు ప్రభు. వాళ్ళ అభిప్రాయాల్లో మార్పు ఉండదు, కానీ ఇతర గుణాల వాళ్ళ వ్యక్తులతో వాళ్ళ యొక్క అభిప్రాయాలతో భిన్నంగా ఉంటుందా, లేకపోతే ఏకీభవిస్తారా? తటస్థంగా ఉంటుంది. ఇది ప్రశ్న కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. తటస్థంగా ఉంటుంది అంటే మనం చూస్తుంటాం గుణాల ప్రభావంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, సత్వగుణంలో ఉన్నా సరే, భౌతిక గుణాల యొక్క ద్వంద్వ స్వభావం అనేది ప్రకటమవుతుంది. ద్వంద్వ స్వభావం అంటే ఏంటి? అంటే ఏ స్వభావంలోనైనా ఉంటారు. సత్వగుణం కానీ కాదు సత్వగుణంలో ఉన్న వాళ్ళు రజోగుణం కాదు ద్వంద్వాలు అనేటివి భౌతిక ప్రపంచంలో ఉంటాయి. శీతం, ఉష్ణం, సుఖం, దుఃఖం, ద్వేషం, ప్రేమ, ఇవన్నీ ఉంటాయన్నమాట. సత్వగుణంలో ఉన్న వాళ్ళు కూడా ఉంటాయి. కానీ విశుద్ధ సత్వంలో ఉన్న వాళ్ళకి ఈ ద్వంద్వాల యొక్క ప్రభావం అనేది ఉండదన్నమాట. విశుద్ధ సత్వంలో ఉన్న వాళ్ళపైన ద్వంద్వాల యొక్క ప్రభావం అనేది ఉండదన్నమాట. యాక్చువల్లీ అంటే ద్వంద్వ వైఖరిని వాళ్ళు ప్రదర్శించారు. అంటే వాళ్ళకి సత్వగుణంలో ఉన్న వాళ్ళకు కూడా ప్రేమ, ద్వేషం, ఇలా జయం, అపజయం పట్ల వాళ్ళు ప్రభావితులు అవుతుంటారు. కానీ విశుద్ధ సత్వంలో ఉన్న వ్యక్తులు ప్రభావితం కారన్నమాట. యాక్చువల్లీ ఎందుకంటే వాళ్ళ యొక్క కర్మకి పూర్తి ఫలితాలన్నిటి కూడా భగవంతుడికి అర్పిస్తారు. విశుద్ధ సత్వంలో వాళ్ళు కేవలం భగవంతుడు వాళ్ళకి విధించిన కర్మ ఏదైతే ఉందో, విద్యుక్త కర్మలను మాత్రమే, అది కూడా భగవంతునికి అర్పించాలనే భావంతో కర్మ చేస్తారు. కాబట్టి వాళ్ళు ద్వంద్వాల చేత ప్రభావితం చెందరన్నమాట. ద్వంద్వాలు అంటే శీతం, ఉష్ణం, జయం, అపజయం, ద్వేషం, ప్రేమ, ఇవన్నిటి చేత ప్రభావితం చెందరు. సో అందుకని చెప్పాను అనమాట. యాక్చువల్లీ చైతన్యాన్ని మార్పు చేసుకోవాలంటే అంటే వీలైనంత త్వరగా శుద్ధ సత్వానికి వెళ్ళాలన్నమాట. సత్వగుణంలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళతో పోలిస్తే సమాజంలో చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు. వాళ్ళ యొక్క ప్రవర్తన కావచ్చు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వంతో కావచ్చు, చాలా గొప్పగా ఉంటుంది. కానీ అది కూడా ఇంకా భౌతిక ద్వంద్వాల చేత ప్రభావితం చెందుతుందన్నమాట. కాబట్టి వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. కానీ సత్వగుణంలో ఉన్న వాళ్ళకి మాత్రమే విశుద్ధ సత్వానికి వెళ్ళడానికి చాలా సులభంగా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ అంటే అందుకోసమే మన శాస్త్రాలను కూడా ఏం చెప్తున్నాయంటే మన సాధన ఎలా ఉండాలి, వ్యక్తిని సత్వగుణానికి తీసుకొచ్చే విధంగా ఉండాలన్నమాట. యాక్చువల్లీ సత్వగుణానికి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో విశుద్ధ సత్వానికి వెళ్ళడానికి, సాధన చేయడానికి సులభంగా ఉంటుంది. అందుకని మనం ఏంటంటే మరి ఆ విశుద్ధ సత్వానికి వెళ్ళాలనుకున్నా, సత్వగుణానికి రావాలన్నా మరి ఈ దేహ మార్పిడి, శిరస్సు మార్పిడి అవసరమా అంటే అవసరం లేదు. మరి ఎలా అవుతుంది? చైతన్యం ఎలా మారుతుంది? చైతన్యంలో మార్పు ఎలా తీసుకురావచ్చు? సాధన ద్వారా, ముఖ్యంగా కలియుగంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా. అంతే కదా, హరే కృష్ణ మహామంత్రం ఏం చేస్తుంది? చేతో దర్పణ మార్జనం. మన మనస్సు అనే మనసులోని చైతన్యం అనే దర్పణం, అద్దం పైన ఉన్న మలినాలన్నింటినీ కూడా తొలగిస్తుంది అన్నమాట. కేవలం హరినామం ఒకటి చాలన్నమాట. కానీ అది ఎలా చేయాలి? అపరాధరహితంగా చేయాలి. కానీ దక్షుడిలాగా ఒకవైపు భగవంతుని
గౌరవిస్తూనే, భగవంతుని పూజిస్తూనే, మరి భగవంతుడు విధించిన విద్యుక్త ధర్మాలని నిర్వహిస్తూనే యజ్ఞాలు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఇంకా అపరాధ భావం అనేది పూర్తిగా పోలేదన్నమాట. అపరాధ భావం ఎందుకు పోలేదంటే కనిష్ట స్థాయిలోనే ఉన్నాడు. ఇంకా భక్తుల్ని అర్థం చేసుకునే స్థాయికి ఎదగలేదు. అంతే కదా? ఎవరు భక్తుల్ని గుర్తించగలరు? కనిష్ట, మధ్యమ, ఉత్తములలో భక్తుల్ని ఎవరు గుర్తించగలరు? మధ్యమాధికారులు, ఉత్తమాధికారులు గుర్తించగలరు. కానీ దక్షుడు గుర్తించలేకపోయాడు కదా? అవునా కదా? సో కాబట్టి మరి అఫ్కోర్స్ మనకి సాధారణంగా సాధకులకి ఏంటంటే భక్తుల్ని గుర్తించగలిగినా సరే కొన్నిసార్లు వాళ్ళ యొక్క సహజ స్వభావంలో కొన్నిసార్లు అపరాధం చేస్తుంటారు. దానికోసమే సాధన చేయడం వల్ల మళ్ళీ బయటకు వస్తుంటారు. వెంటనే అంటే భక్తుల్ని గుర్తించడం అఫ్కోర్స్ భక్తుల యొక్క బాహ్య లక్షణాలని గుర్తించగలిగితే అది ఇంకా కనిష్ట స్థాయి అన్నమాట. భక్తుల యొక్క బాహ్య లక్షణాలని గుర్తించి వాళ్ళ భక్తులని నిర్ధారించుకోవచ్చు. కానీ భక్తుల యొక్క సూక్ష్మ లక్షణాలని గ్రహించగలిగేది మధ్యమ, ఉన్నతాధికారులు అన్నమాట యాక్చువల్లీ. కాబట్టి దక్షులు లాంటి వాళ్ళు భక్తులు అయినప్పటికీ కూడా, అంటే భక్తులని ఎందుకంటున్నాం ఇక్కడ? దక్షుడు భక్తుడేనా? భక్తుడే. ఎందుకు భక్తుడు? విష్ణువుని పూజిస్తాడు. ఎలా పూజిస్తాడు? తన యొక్క విద్యుక్త కర్మలను నిర్వహించడం ద్వారా భగవంతుని గౌరవించాడు. శాస్త్రంలో విధించిన కర్మలన్నీ కూడా చేయడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి శాస్త్రం ప్రకారం ఏంటంటే ఎవరైతే విద్యుక్త ధర్మాన్ని భగవంతుడు ఇచ్చిన శాస్త్రాల్లోని విద్యుక్త ధర్మాలన్నింటినీ కూడా నిర్వర్తించే వాళ్ళందరూ కూడా భక్తులే. కానీ కనిష్ట స్థాయిలో ఉన్నట్లయితే మళ్ళీ అపరాధం చేసే అవకాశం ఉంటుందన్నమాట. కానీ అపరాధ రహితంగా భగవంతుని యొక్క నామాన్ని జపించడం కానీ భగవంతుడు విధించిన కర్మలు చేస్తే కానీ మనం గుణాల ప్రభావం నుంచి బయటపడడానికి అవకాశం ఉండదన్నమాట. సో అందుకనే ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు అపరాధం చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు అపరాధం చేయరన్నమాట యాక్చువల్లీ. ఎందుకంటే భక్తుల్ని గౌరవిస్తారు, భక్తుల్ని సరిగా గుర్తించగలుగుతారు అన్నమాట యాక్చువల్లీ. భక్తుల యొక్క సూక్ష్మ లక్షణాలను కూడా గుర్తించగలుగుతారు. సో మరి ఇక్కడ మనం కూడా ఏంటంటే ఓకే, ఇక్కడ దక్షుడి యొక్క చైతన్యంలో మార్పు అనేది కలిగింది. చాలా గొప్ప విషయం, సంతోషకరం. కానీ దక్షుడి యొక్క చైతన్యం అలానే కొనసాగిందంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు లేదు. ఇంకా మళ్ళీ యొక్క ప్రభావం మళ్ళీ ఉంటుంది. మళ్ళీ తన యొక్క అధికారం చేత అహంకారానికి గురయ్యే సందర్భాలు మళ్ళీ జరిగి ఉన్నాయి. కాబట్టి మరి పూర్తిగా అలాంటి గుణాల ప్రభావం నుంచి పూర్తిగా బయటపడాలంటే మనం శుద్ధ భక్తులు అవడానికి ప్రయత్నించాలన్నమాట. మరి అది శుద్ధ భక్తులు అవడానికి కూడా చాలా కేవలం హరినామం వల్ల ఆ స్థాయిని చేరుకోవచ్చు. ఎవరైనా సరే, ఏ గుణంలో వారైనా సరే శుద్ధ భక్తి స్థాయికి చేరుకోవచ్చు అన్నమాట యాక్చువల్లీ, కేవలం హరినామాన్ని జపించడం వల్ల. ఇక్కడ ప్రభువుల వారి భాష్యంలో చివరిగా రాస్తున్నారు చూడండి. మనుజుని చిత్తము కృష్ణ భక్తిమయమైనచో తదుపరి జన్మమున ఒకవేళ అన్యమగు దేహం లభించినను అతడు గొప్ప కృష్ణ భక్తుడగుట నిస్సందేహమైన విషయం. ఇదే భగవానుడు కావించినట్టు చక్కని ఏర్పాటు. భరత మహారాజు ఎలాగైతే జింక శరీరాన్ని పొందినా సరే, భరతుడు రాజుగా ఉన్నప్పుడు ఎలాంటి చైతన్యాన్ని కలిగి ఉన్నాడో ఆ పూర్తి చైతన్యాన్ని కలిగి ఉన్నాడంట జింక శరీరంలో కూడా. కాబట్టి ఏం చేశాడు? జింక శరీరంలో కూడా ఆయన ఆశ్రమాల చుట్టే తిరిగాడంట. అక్కడ సాధువుల యొక్క సాంగత్యాన్ని పొందడానికి, ఆశ్రమంలో వాళ్ళ యొక్క భక్తుల యొక్క అంటే వాళ్ళ ఉచ్చిష్ట పొందడానికి అక్కడే ఉన్నాడంట. ఎందుకంటే భక్తుల సాంగత్యం యొక్క విలువ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అలా చేయగలిగాడు. కానీ అందరికీ అవకాశం ఉండదు. శరీరం మారితే ప్రతి జన్మలో పూర్వజన్మలో చైతన్యం లభిస్తుందంటే మార్పు అనేది ఉంటుంది. కానీ భక్తి అంటే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్, అంటే మనం చేసిన ఆధ్యాత్మిక చైతన్యం మాత్రం తర్వాత జన్మకు కూడా కొనసాగుతుంది. అదే భగవంతుడు కావించినట్టు చక్కని ఏర్పాటు అంట. అందుకోసం ఏం చేయాలి?
ఆధ్యాత్మిక పురోగతి కోసం వీలైనంత పురోగతి కోసం మనం ప్రయత్నించాలన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే, ఓ నాకు ఈ శరీరంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జన్మలో నాకు అవకాశం లేదు, ఈ చైతన్యాన్ని మార్చుకోలేను అని చెప్పేసి అనిపిస్తుంది. చైతన్యాన్ని మార్చుకోవడానికి అవును, మనకి ఒకవేళ బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నతమైన కుటుంబంలో జన్మించినట్లయితే చైతన్యాన్ని మార్చుకొని అంటే భక్తి సాధన చేయడం సులభమవుతుంది, ఖచ్చితంగా సులభమవుతుంది. లేకపోతే భగవంతుడు ఎందుకు చెప్తాడు, భగవద్గీతలో చెప్పాడు కదా, ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తారో వాళ్ళు ఉన్నత కుటుంబంలో జన్మిస్తారని చెప్పాడు. సులభమవుతుంది, కానీ మనకు పరిస్థితుల్ని మనం మార్చుకోలేకపోవచ్చు, శరీరాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ చైతన్యాన్ని మాత్రం మార్చుకోవచ్చు. ఎవరైనా సరే, ఎటువంటి జన్మను పొందినా సరే, ఎటువంటి కుటుంబంలో జన్మించినా, ఎటువంటి ప్రదేశంలో జన్మించినా సరే, చైతన్యంలో మాత్రం మార్పు తీసుకురావడం సాధ్యం. ముఖ్యంగా హరినామాన్ని జపించడం వల్ల అది సాధ్యమవుతుంది అన్నమాట. కాబట్టి చైతన్యాన్ని మార్చుకున్నట్లయితే వెంటనే తర్వాత జన్మలో ఖచ్చితంగా ఆ చైతన్యాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అంత్యకాలంలో భగవంతుని స్మరించగలిగితే భగవద్ధామానికి వెళ్తాం. ఒకవేళ భగవంతుని స్మరించలేకపోయినా సరే సంపూర్ణంగా, ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు కదా, మామేవ అన్నాడు అన్నమాట. భగవంతుని మాత్రమే స్మరించాలంట. అక్కడ భగవంతుడు మరి కన్సెషన్ ఏమి ఇవ్వట్లేదు, నన్ను కూడా అనట్లేదు, నన్ను మాత్రమే అంటున్నాడు అన్నమాట. సో మరి అది ఒకవేళ సాధ్యం కాకపోయినా సరే తర్వాత జన్మలో ఉన్నత శరీరం పొందే అవకాశం ఉంటుంది అన్నమాట. భగవంతుడు మళ్ళీ అవకాశం ఇస్తుంటాడు. సో దానికోసం మనం ప్రయత్నించాలి, అంతేగాని అవకాశం లేదు అని చెప్పేసి వెనక్కి తగ్గడానికి లేదనమాట. చాలామంది ఆధ్యాత్మిక సాధనకి అదే నేను అర్హుణ్ణి కాదని అనుకుంటారు అన్నమాట. చాలామంది కృష్ణ చైతన్యంలో చేరమంటే వాళ్ళ యొక్క భక్తి నియమాలు పాటించడానికి మనం పాటించమని చెప్పినప్పుడు వాళ్ళు చాలామంది ఏమంటుంటారంటే, లేదు నాకు అర్హత లేదు, నేను ఎన్నో పాపాలు చేశాను, నేను అటువంటి కుటుంబంలో జన్మించలేదు, నాకు అలాంటి భావన లేదు అని చెప్పేసి వెనకడుగు వేస్తుంటారు అన్నమాట. అది సాధ్యం కాదు అని అనుకుంటారు, కానీ అందరికీ సాధ్యమే. ఎవరైనా సరే ఈ యొక్క ఆచార్యులు ఇచ్చిన విధి విధానాలను పాటించడం ద్వారా, హరినామాన్ని జపించడం ద్వారా చైతన్యంలో మార్పు పొందొచ్చు. మన యొక్క శరీరం పూర్తిగా సహకరించకపోవచ్చు, అయినా సరే ఈ విధి నియమాలను పాటించడం ద్వారా చైతన్యంలో కూడా మార్పును పొందొచ్చు అన్నమాట. అది ఇక్కడ మనకు అర్థమవుతుంది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి? హరే కృష్ణ, చెప్పండి. అనర్థ నివృత్తి పోవడానికి అంటే ఏమైనా ఇంకా హరినామాన్ని సిద్ధంగా జపం చేస్తూ కూడా అడిషనల్ ఇంకేమైనా యాడ్ చేయాలా? అర్థమైంది మీ ప్రశ్న, అర్థమైంది. యాక్చువల్లీ మన పూర్తిగా ఓకే, అర్థమైంది మీ ప్రశ్న, అర్థమైంది. కేవలం మరి హరినామం చేస్తే సరిపోతుందా, మరి అనర్థ నివృత్తి స్థాయి దాటడం ఎలా అనేది మీ ప్రశ్న కదా? అనర్థ నివృత్తి స్థాయే కాదు, మనకు భక్తిలో 9 స్థాయిలు ఉన్నాయి. ఏంటవి? శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ కదా. మరి ప్రతి స్థాయిని దాటాలంటే కూడా హరినామం చేస్తే మనం పవిత్రం అవుతాం. కానీ ఒక స్థాయి నుండి ఇంకో స్థాయికి వెళ్ళాలంటే ఏం కావాలి? సాధన చేయొచ్చు, సాధన చేస్తే మనం పవిత్రులు అవుతాం. కానీ ప్రతి స్థాయిలో, ఇప్పుడు 9 స్థాయిలు ఉన్నాయి భక్తిలో, భక్తి మార్గంలో. ఒక స్థాయి నుండి ఇంకో స్థాయికి వెళ్ళాలంటే ఆ మనం ఉన్న స్థాయి కంటే ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుల యొక్క సాంగత్యం కావాలన్నమాట. భక్తుల సాంగత్యమే సహజంగా, కానీ మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుల యొక్క సాంగత్యం అవసరం అన్నమాట. యాక్చువల్లీ ఇంతకుముందు మనం అదే పాయింట్ మనం చర్చించడం మొదలుపెట్టాం, కానీ పూర్తి చేయలేదు. అదే నేను అన్నాను కదా, ఏంటి, శివుడిని దర్శించుకోగానే దక్షుడి యొక్క చైతన్యంలో మార్పు వచ్చినట్లు మనకి ఇక్కడ అనిపిస్తుంది. అంటే తన శరీరం అంటే తన శిరస్సు పొందిన తర్వాత
జంతు శిరస్సు పొందిన తర్వాత శివుడిని దర్శించుకున్న తర్వాత ఆయనలో మార్పు కలిగిందని ఇక్కడ వివరించడం జరిగింది. కానీ కేవలం దర్శనమే కాదు, శివుడి యొక్క ప్రవర్తన వలన దక్షుడిలో మార్పు వచ్చిందన్నమాట. ముందు శివుడి యొక్క ప్రవర్తనను చూసి సరిగా అర్థం చేసుకోలేకపోయాడు దక్షుడు. ఎందుకు ఆయన శివుడు దక్షుడిని గౌరవించకుండా లేచి నిలబడకుండా అలానే నిర్లక్ష్యం చేశాడని అనుకున్నాడు. అది తనలో ద్వేషాన్ని పెంచింది, అపరాధం చేయడానికి దారితీసింది. కానీ తర్వాత శివుడి యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో, శివుడు మరి అందరికీ తగిన శిక్షను విధించి మళ్ళీ అందరినీ క్షమించి యజ్ఞానికి రావడం అనేది తన యొక్క గొప్ప మనస్సు అనమాట. శివుడి యొక్క గొప్ప వైష్ణవ లక్షణం అనమాట. ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత దక్షుడి హృదయంలో మార్పు అనేది కలిగింది. దక్షుడిలో మార్పు రావడానికి కారణం ఏంటంటే శివుడి యొక్క కేవలం తన యొక్క దర్శనం అనే కాదు, ఊరికే మనం చాలాసార్లు అంటుంటాము, భక్తులందరూ కూడా ఏంటి సాధుల యొక్క దర్శనం కావాలి, మహారాజ్ దర్శనం కావాలి అని చెప్పేసి మహారాజ్ దర్శనం మేము పొందొచ్చా అని చెప్పేసి అంటుంటారు. ఏం చేస్తుంటారు, మహారాజ్ ముందుకు వెళ్ళేసి కూర్చొని ప్రణామం చేసేసి నవ్వి ఆయన కూడా మళ్ళీ నవ్వితే మళ్ళీ వచ్చేస్తారనమాట. యాక్చువల్లీ అక్కడ నిజంగానే దర్శించుకున్నట్లా. అది ఎక్కడైనా మనకు బయట కూడా వాళ్ళు దర్శనం ఇస్తారు, కానీ నిజంగా దర్శనం ఏంటంటే వాళ్ళ యొక్క గొప్ప లక్షణాన్ని అర్థం చేసుకొని ఆ లక్షణాన్ని మనం కూడా పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. దక్షిణలో మార్పు ఎందుకు కలిగిందంటే కేవలం శివుడిని దర్శించుకోవడం వలన కాదు, ఆయన యొక్క ప్రవర్తన వలన. ముందు శ్లోకాల్లో మనం శివుడి యొక్క గొప్ప లక్షణాలను వివరించారు కదా. ఆయన మరి అంత శివుడికి అంత కోపం కలిగేలా చేసినప్పటికీ కూడా అందరినీ కూడా శివుడు క్షమించాడు. ఆ లక్షణం అనేది వాళ్ళ ఈ దక్షుడిలో గొప్ప మార్పును తీసుకొచ్చింది అనమాట. శివుడి యొక్క సాంగత్యం ఆ విధంగా పొందాడు, అదనమాట. యాక్చువల్లీ సో మనం సాధన చేయొచ్చు. హరినామం అనేది మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది. హృదయాన్ని పవిత్రం చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, హృదయం పవిత్రం కాకపోతే భక్తుల యొక్క లక్షణాన్ని అర్థం చేసుకోలేమన్నమాట. హృదయం పవిత్రం కాకపోతే భక్తుల యొక్క గొప్ప లక్షణాన్ని అర్థం చేసుకోలేము. హరినామం వల్ల హృదయం పవిత్రం అవుతుంది. ఆ పవిత్రమైన హృదయంలో అన్నీ కూడా సరిగా కనబడతాయి అన్నమాట. అంతే కదా, అర్థం పూర్తి పవిత్రమైనప్పుడే అన్నీ కనబడతాయి. హరినామం చేస్తే సరిపోతుందంటే మనం అడవులకి వెళ్ళేసి తపస్సు చేసుకోవచ్చు, కానీ మార్పు వస్తుందంటే చెప్పలేం. పవిత్రం అవుతుంది, కానీ పూర్తిగా విశుద్ధ సత్వానికి వెళ్ళాలంటే, భగవంతుడి యొక్క ప్రేమను పొందాలంటే మాత్రం భక్తుల సాంగత్యం అవసరం అన్నమాట. శుద్ధ భక్తి స్థాయికి వెళ్ళాలంటే భక్తుల సాంగత్యం అవసరం. భక్తుల సాంగత్యం లేకుండా పురోగతి అనేది అసాధ్యం. సరేనా? సమాధానం అర్థమైందా? అంటే మన యొక్క కాన్షియస్నెస్ బట్టి మనము ఏ స్థాయిలో ఉన్నామో, కనిష్ట స్థాయిలో, మధ్యమ స్థాయిలో బట్టి ఇంకా ఉత్తమ స్థాయి భక్తుల సాంగత్యం తీసుకుంటే మనం పైకి కూడా ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. మన స్థాయిలో అయితే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుల యొక్క సాంగత్యం కోసం ప్రయత్నించాలి. కానీ కనిష్ట స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఉన్నత స్థాయి భక్తుల్ని అనుకుంటారు అనమాట. మరి వారు ఎలా ప్రయత్నిస్తారు ఉన్నత స్థాయి భక్తుల యొక్క సాంగత్యం కోసం? సో అందరికీ అది సాధ్యం కాదు. అందుకనే గురువును ఆశ్రయించి గురువు ఆశ్రయంలో మనం సేవ చేయడానికి ప్రయత్నించినట్లయితే, హరినామాన్ని జపించినట్లయితే ఆయన మనకు చెప్తారనమాట, మన స్థాయి ఏంటి, మనం ఏం చేయాలి, మనం ఎవరి సాంగత్యం తీసుకోవాలి, ఎలాంటి
సాధన చేయాలనేది ఆయన వివరిస్తారు. వాళ్ళు అర్థం చేసుకోవడానికి పెట్టారు. మనం తెలుసుకోవాలంటే మీరు అన్నట్లంటే మనం ఏ స్థాయిలో ఉన్నో తెలుసుకొని తర్వాత స్థాయిలో ఉన్న భక్తుల సాంగత్యం కోసం ప్రయత్నించాలంటే అవును అలానే ప్రయత్నించాలి. కానీ కొన్నిసార్లు అర్థం చేసుకోలేమన్నమాట మనం ఏ స్థాయిలో ఉన్నామని చెప్పేసి. ముఖ్యంగా కనిష్ట స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఉన్నత స్థాయి భక్తుడిని అని చెప్పేసి అనుకుంటారు అన్నమాట. యాక్చువల్లీ అందుకని భక్తిలో పురోగించడానికి ప్రయత్నించారు. అందుకని చైతన్య మహాప్రభు ఏమన్నారు, త్రినాథపి సునీచేన తరోరివా సహిష్ణున. ఆ భావాన్ని అందరూ కూడా కనిష్ట స్థాయిలో ఉన్నవాళ్ళు, మధ్యమ స్థాయిలో ఉన్నవాళ్ళు, ఉత్తమ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఆ భావాన్ని కొనసాగించాలి. అఫ్కోర్స్ మధ్యమ ఉత్తములు ఆ భావంలోనే ఉంటారు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు. కానీ కనిష్ఠులు కూడా ఆ భావాన్ని సాధన చేయాలన్నమాట. అంటే ఆ భావంతోనే ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే అపరాధం చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అపరాధం చేయకుండా జపించినట్లయితే వాళ్ళ హృదయం పవిత్రమవుతుంది అన్నమాట. హరే కృష్ణ. ఒక నిమిషం. పద్మజ మాతాజీ మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. చిన్న సంఖ్య ప్రభుజీ చెప్పండి. మనం చేసే పనులన్నిటికీ అంతా దేవాది దేవుడు మనం అవగాహన చేసినకి ఈ జ్ఞానం అంతా అని అంటారు కదా ప్రభుజీ. అలాంటప్పుడు మరి గరుడ పురాణంలో నరకానికి వెళ్ళినప్పుడు యాత్రా శరీరం యాతన పడుతుంది అన్నారు. అప్పుడు కర్త జీవుడైపోతాడు ప్రభుజీ. అంటే అది ఎట్లా షిఫ్ట్ అవుతుంది? ప్రశ్న స్పష్టంగా లేదు మాతాజీ, మళ్ళీ ఇంకోసారి అడుగుతారా? ఇప్పుడు మనం చేసే పనులన్నిటికీ కర్త మనం కాదు అని అంటారు కదా. మనం అయితే కర్త కాదు, మనం అనుకుంటున్నాం కర్త అని, మనం కాదు కర్త అంటారు. ఓకే. అంటే ఏ పని చేసినా మనం కర్త కాదన్నప్పుడు మరి అంటే దేహం పడిపోయిన తర్వాత మళ్ళీ నరకాన్ని పోయినప్పుడు అక్కడ యాతనా శరీరం ఉంటుంది, దానికి జీవుడే ఆయన కర్తగా ఉంటుంది. యాతన శరీరంలో కర్మ అనేది ఏది ఉండదు, కర్మకర్త ఏముండదు. కేవలం అక్కడ శిక్షణ అనుభవించడానికి యాతన శరీరం ఇవ్వబడుతుంది. అక్కడ కర్మ ఏముండదు అన్నమాట. మనం భౌతిక శరీరంలో చేసే ప్రతి కర్మకి కర్త మనమే. మనం కాదంటే అక్కడ కర్త మనం కాదంటే ఏంటి, ఇక్కడ అహంకార విమూఢాత్మ కర్తాహం అంటే పూర్తిగా నేనే అన్నింటికి బాధ్యుని అనుకోవడం అనేది అక్కడ అహంకార భావం అని చెప్పి ఆ శ్లోకంలో చెప్పారు. కర్త మనమే. యాక్చువల్లీ కర్మను అనుభవించాల్సింది జీవుడే. ఏ కర్మ చేసినా సరే దాని ప్రతిఫలాన్ని అనుభవించాల్సింది జీవుడే అనమాట. యాక్చువల్లీ ప్రతి కర్మకు జీవుడే బాధ్యుడు. అక్కడ దాని అర్థం ఏంటంటే అంటే సంపూర్ణంగా బాధ్యత అంటే సంపూర్ణంగా అధికారాన్ని తీసుకోలేడు అనమాట. చేసిన కర్మ కూడా ఫలితాన్ని సంపూర్ణంగా అనుభవించేది కూడా జీవుడు కాదు. సో అది దాని అర్థం అనమాట. యాక్చువల్లీ కానీ మీరు అడిగింది ఏంటంటే యాతన శరీరంలో కూడా కర్త జీవుడే కదా అని చెప్పేసి ఉంటుంది. అక్కడ కర్మ అనేది ఏమి ఉండదు, కేవలం శిక్షణ అనుభవించడం ఉండదు యాతన శరీరంలో. అంటే ఇప్పుడు కర్మ ఫలాలు త్యాగం చేస్తే అక్కడ అనుభవించే అవసరం లేదు కదా. అవును కర్మ ఫలాన్ని త్యాగం చేసాం అనుకోండి, మనం పుణ్యాలు అంటే పాపం చేస్తే కాదు కానీ పుణ్యాలు చేసినప్పుడు యాతన శరీరంలో కర్మ ఫలాలు కర్మని త్యాగం చేస్తాం. యాతన శరీరంలో శిక్షణ అనుభవించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకెవరు చెప్పండి. Prabhu, that you said the transplantation, that like you gave an example for the heart transplantation and all, right? So some people ask me that the soul stays in a heart and it will be in a floating state. And when they does this heart transplantation, that time where the soul will stay, like that they will be asking. So how we have to answer this? ప్రశ్న ఏంటంటే ఆత్మ అనేది హృదయంలో ఉంటుంది. మరి హృదయంలోనే ఆ చైతన్యం అనేది ఆత్మ వలనే ఆ చైతన్యం అనేది కలుగుతుంది శరీరానికి అంతటి కూడా. మరి ఈ హృదయ మార్పిడి చేసినప్పుడు, హృదయాన్ని మార్చినప్పుడు మరి ఆత్మ కూడా వేరే శరీరంలో వెళ్తుందా అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. యాక్చువల్లీ అది ఎలా జరుగుతుంది అంటే యాక్చువల్లీ అక్కడ హృదయం అనే స్థానంలో ఆత్మ ఉంటుంది. కానీ దానికి ఫిజికల్గా భౌతికంగా మనకు ఒక కుర్చీలాగా దానికి ఏం స్థానం అవసరం లేదు. ఆత్మ అనేది అది
శరీరం నుండి చైతన్యంతో పాటు బయటికి రాగలదు అనమాట యాక్చువల్లీ. శరీరాన్ని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు అది ఆ హృదయ ప్రదేశంలో ఉండి ఆ శరీరాన్ని ఉపయోగించుకుంటుంది. కానీ దానికి అంటే ఆ హృదయం అనే ఏదో ఒక స్థానం లేకుండా అది దానికి దానికి ఉనికి ఉండదని కాదనమాట యాక్చువల్లీ. ఏదో ఒక స్థానంలో ఉండాలని కాదు. అది భౌతికమైన శరీరం లేకుండా కూడా ఆత్మ ఉనికి అనేది కొనసాగించగలదు. భౌతిక శరీరం లేకుండా కూడా ఆత్మ ఉనికిని కొనసాగించగలదు. కానీ భౌతిక కర్మలు ఏది చేయలేదన్నమాట. సో అందుకని హృదయం మార్పు చేసినప్పుడు ఏంటంటే ఆత్మ ఆ హృదయంతో పాటు ఇంకో శరీరానికి వెళ్ళదు. ఎక్కడైనా ఉండొచ్చు, బయటికి వస్తుంది, శరీరం నుండి బయటికి రావచ్చు. అదే అంటున్నా, ఒక చైర్ నుంచి ఒక చైర్లో నుంచి నిలిచిన తర్వాత ఇంకో చైర్లో ఖచ్చితంగా కూర్చోవాలని ఏం లేదన్నమాట. ఒక హృదయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో ఉండాలని లేదు. ఆత్మ సూక్ష్మమైంది. యా, ఏమంటారు? సటిల్. ఓకే, హార్ట్ని ఏమంటారు? హృదయం కదా. సో అర్థమైందా? Yes, Prabhu. So the meaning here is like for the Daksha also the same. The head has been cut. So usually when they cut the head, the whole thing they will be tied like that. They will be saying, but the soul is in the like different situation in the subtle. ఎస్. సో అదే అనమాట యాక్చువల్లీ. అంటే దక్షుడికి శిరశ్ఛేదన జరిగినప్పుడు ఏంటంటే మరి ఆ ఆత్మ అనేది అక్కడే ఉంది. ఆ దేహంలో ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఆ చుట్టుపక్కలే ఉండొచ్చు. ఎప్పుడైతే ఆ శిరస్సు తిరిగి మళ్ళీ దేహానికి అతికించబడిందో అప్పుడు ఆ యొక్క ఆత్మకి ఆ శరీరాన్ని ఉపయోగించుకునే అవకాశం మళ్ళీ లభించింది అన్నమాట. సాధారణంగా ఏమవుతుందంటే శరీరం ఎప్పుడైతే పాడైపోతుందో సాధారణంగా ఏం చెప్తారంటే కొన్నిసార్లు మనం చూస్తుంటాం, యాక్సిడెంట్ జరిగినప్పుడు శరీరం పూర్తిగా ఛిద్రమైపోవచ్చు. అటువంటి సమయాల్లో కూడా కొన్నిసార్లు మనం చూడొచ్చు, జంతువుల్ని చంపినప్పుడు కూడా ఆ శరీరాలు అనేటివి అలా అలా కదులుతూనే ఉంటాయి కొద్దిసేపు. ఆ కదలం ఏంటంటే ఆత్మ ఆ శరీరాన్ని మళ్ళీ ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట. కానీ అది సాధ్యం కాదు, ఎందుకంటే ఇట్స్ లైక్ బ్రోకెన్ మిషన్. అది సాధ్యం కాదు. కానీ అనుకూలమైన శరీరం ఏదైనా లభిస్తే మళ్ళీ ఆత్మ ఆ శరీరాన్ని ఉపయోగించుకోగలదు అనమాట. అట్లా దక్షిణుడు కూడా అంతే అనమాట యాక్చువల్లీ. అక్కడ శిరస్సు విడిపోయింది కాబట్టి ఆయన ఆత్మ మళ్ళీ ఆ శరీరాన్ని ఉపయోగించుకోలేకపోయింది. కానీ ఎప్పుడైతే ఆ శరీరం అనుకూలంగా మారిందో, జంతు శరీరాన్ని పొందిన తర్వాత అనుకూలంగా మారిందో, అప్పుడు మళ్ళీ ఆత్మ శరీరాన్ని ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంది కాబట్టి మళ్ళీ వచ్చిందనమాట యాక్చువల్లీ. మళ్ళీ దక్షుడు ఆ చైతన్యాన్ని తిరిగి పొందాడు. ఓకే, ఇంకా హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. చెప్పండి. ప్రభుజీ, ఒక మనిషి చనిపోయినప్పుడు స్థూల దేహాన్ని వదిలేస్తాడు. ఓకే, సూక్ష్మ దేహం అంటే మెటీరియల్ డిజైర్స్ ఉంటే సూక్ష్మ దేహం అంటే అప్పుడు ఆ సూక్ష్మ దేహము ఎలా వస్తుందంటే మనసు, బుద్ధి, అహంకారం అంటే మెటీరియల్ డిజైర్స్ ఉంటే అవి క్యారీ చేస్తూ ఇంకొక దేహంలోకి వెళ్తుంది కదా ప్రభుజీ. అలాంటప్పుడు ఇప్పుడు సూక్ష్మదేహం అంటే అది యాతన శరీరము సూక్ష్మదేహం ఒకటేనా? ఒకవేళ మెటీరియల్ డిజైర్స్ ఉంటే యాతన శరీరం సూక్ష్మదేహం ఒకటి కాదు. ఆ శిక్షణ అనుభవించడానికి ఆ యాతన శరీరం వస్తుంది ప్రభు. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ, ఇప్పుడు కోరికలు మెటీరియల్ డిజైర్స్ లేకపోతే డైరెక్ట్ ఆత్మ భగవద్ధామం వెళ్తుంది అంతే కదా ప్రభు? మెటీరియల్ డిజైర్స్ లేకపోతే భగవద్ధామానికి వెళ్తుందని గ్యారంటీ లేదు. భగవంతుని పట్ల సంపూర్ణమైన ప్రేమ ఉదయిస్తే వెళ్తారు. ముక్తి అంటే కేవలం భౌతిక కోరికల నుండి బయటపడడమే కాదు, భగవంతుని పట్ల ప్రేమను పెంచుకోవడం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. శ్రీ ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.